అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం అమలు చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జూన్ 12వ తేదీ నుంచి తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ప్రకటించడం జరిగింది. అయితే జూన్ 12వ తేదీ ఖాతాలలో డబ్బులు వేస్తారని తల్లిదండ్రులు ఆశగా ఎదురు చూశారు. కానీ డబ్బులు మాత్రం పడలేదు. జూన్ 25వ తేదీ వరకు విద్యార్థులకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రభుత్వం సేకరిస్తుంది. ఆ తర్వాత జూన్ 31 వరకు ఎవరైనా విద్యార్థులు వివిధ కారణాల వల్ల అర్హులై ఉండి వారు తల్లికి వందనం పథకానికి అర్హులు కాకుండా ఉంటే తిరిగి వాళ్ళు దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది. జూలై 5వ తేదీ నుంచి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు తల్లుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వం ఒక పథకం అమలు చేసేటప్పుడు ఆ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించిన తర్వాతే ఇది అమలు చేయబోతున్నాం అని ప్రకటించాలి. ప్రకటించిన వెంటనే డబ్బులు కూడా వేయాలి. అలా చేస్తే బాగుండేది అని అయితే చాలామంది చర్చించుకుంటున్నారు. జూన్ 12వ తేదీ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఇంకా అప్పటి నుంచి విద్యార్థులకు సంబంధించిన సామాగ్రి కొనుక్కోవడానికి తల్లిదండ్రులు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పేదలైతే చాలా ఇబ్బందులు పడుతుంటారు. 12వ తేదీ కానీ ప్రభుత్వం డబ్బులు వేసింటే ఇలాంటి అగసాట్లు ఇబ్బందులు ఉండేవి కాదనేది విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు చర్చించుకుంటున్నారు. జూలై 5వ తేదీ అంటే బడులు తెరిచి దాదాపు 20 రోజులు అవుతుంది. ఈ లోపల విద్యార్థులకు సంబంధించిన నోట్బుక్స్ కావచ్చు, లేదా ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు వారికి సంబంధించిన నోట్బుక్స్, బట్టలు, ఇలా రకరకాల వస్తువులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి తల్లిదండ్రులకైతే ఇబ్బందులు తప్పవు. జూలై 5వ తేదీ ప్రభుత్వం డబ్బులు వేసే వరకు అయితే కొంతవరకు ఇబ్బందే ఉంటుంది అని చెప్పవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే కూటమి ప్రభుత్వంపై కొన్ని వ్యాఖ్యలు చేస్తుంది. మొత్తం రాష్ట్రంలో 80 లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వం మాత్రం 60 లక్షల మందికే తల్లికి వందనం పథకం ఇవ్వబోతుంది, చాలామంది విద్యార్థులను మోసం చేస్తుంది అనే విధంగా వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. అధికార పార్టీపై ప్రతిపక్షం విమర్శలు చేయడం అనేది సహజమే. అయితే కూటమి ప్రభుత్వం పెద్దలు కూడా ఆలోచించాలి. గతంలో ఎన్నికల ప్రచారంలో నాయకులు ఏమని చెప్పారు? ప్రతి ఇంట్లో ఎంతమంది విద్యార్థులుంటే అందరికీ తల్లికి వందనం పథకం కింద డబ్బులు వేయడం జరుగుతుంది అన్నారు. అయితే ఇప్పుడు అందరికీ వేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వంపై అలాంటి విమర్శలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దలపై ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, తల్లికి వందనం పథకం కింద ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయలు వేస్తామని కూటమి నాయకులు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మాత్రము 13,000 రూపాయలే వేయడం జరుగుతుంది అంటున్నారు. అంటే 2,000 రూపాయలు పాఠశాలలకు సంబంధించిన మెయింటెనెన్స్ ఖర్చులకు తీసుకోబడుతుందని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో వైసీపీ ప్రభుత్వం పాఠశాలల వసతి సౌకర్యాల కోసం 2,000 రూపాయలు కట్ చేస్తే దానిపైన తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక విమర్శలు చేశారు. ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారే జగన్పై అనేక విమర్శలు చేశారు. సైకో జగన్ విద్యార్థులకు 15,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు, కానీ ఇప్పుడు 2,000 కట్ చేసి 13,000 ఇస్తున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు కూటమి నాయకులు మాట తప్పారా లేదా అంటే అది అందరూ ఆలోచించాలి. గతంలో వైసీపీ ప్రభుత్వం విద్యార్థులకు 13,000 ఇచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా 13,000 ఇస్తుంది. కాకపోతే పెద్ద తేడా ఏం లేదు. వైసీపీ ప్రభుత్వం ఒక కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే 15,000 రూపాయలు ఇచ్చేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది విద్యార్థులుంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలు చేస్తుంది. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం విద్యార్థులకు 13,000 రూపాయలు వేసింది, ఇప్పుడు 13,000 వేయబోతున్నారు. ఇందులో పెద్ద తేడా లేదు అని చెప్పవచ్చు. ఇకపోతే
సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నారు. ఇక ఇదే నెలలో అన్నదాత సుఖీభవ పథకం కూడా అమలు కాబోతుంది. ఆగస్టు 15వ తేదీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం మహిళలకు కల్పించబోతున్నారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. ఇకపోతే ఆడబిడ్డ నిధి కింద 19 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తామని కూటమి నాయకులు చెప్పారు. అలాగే యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఈ 2 పథకాలు కూడా సూపర్ 6లోనే ఉన్నాయి. ఇవి ఎప్పుడు అమలు చేస్తారో తెలీదు. అయితే ఆడబిడ్డ నిధి కింద మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అవి చర్చనీయాంశంగా మారాయి. ఆడబిడ్డ నిధిని P4కు అనుసంధానం చేశామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. P4కు ఆడబిడ్డ నిధికి సంబంధం లేదు అనేది మహిళలు అంటున్నారు. P4 అంటే ఏంది? రాష్ట్రంలో ఎవరైతే పేదలుంటారో వారిని ధనికులు దత్తత తీసుకొని ఆ పేదలు ఆర్థికంగా ఎదగడానికి వారు సహాయం చేయాలి. P4కు ఆడబిడ్డ నిధికి సంబంధం లేదు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాత్రం P4తో అనుసంధానం చేశామంటున్నారు. మరి ఇది మాట తప్పినట్టు కాదా అనేది త్వరలోనే మహిళలు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక సూపర్ 6 పథకాలన్నీ అమలు చేశామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. సూపర్ 6 పథకాలు ఇంకా అమలు కాలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం పథకాలన్నీ పూర్తి చేశాము, ఎవరైనా పథకాల గురించి మాట్లాడితే వారికి నాలిక మందమే అని ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి వయసు పైబడుతుంది. ఇక రాబోయే రోజుల్లో ఆయన రాజకీయాలకు కూడా దూరంగా ఉండే అవకాశం ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు మరో 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది, చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు అని చెప్పారు. అయితే వయసు పైబడే కొద్దీ రాజకీయాలు నడపడం చాలా కష్టంగా మారుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా చంద్రబాబు గారు ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు టీడీపీకి భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ బాబు గారు. ఆయన భవిష్యత్తులో మంచి నాయకుడు కావాలన్నా, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్నా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి నాయకులు ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ అమలు చేసి లోకేష్ బాబు గారిని ఒక నాయకునిగా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం చంద్రబాబు గారికి ఉంటుంది. ఇప్పుడు సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా మేము చేశాము, ప్రజలకు అన్నీ ఇచ్చామంటే భవిష్యత్తులో నారా లోకేష్ బాబు గారు రాజకీయ నాయకునిగా ఎదగాలంటే ఇబ్బంది పడే అవకాశం లేకపోలేదు. ఈ విషయాన్ని చంద్రబాబు గారు గుర్తించాల్సిన అవసరం ఉంది. లోకేష్ బాబు గారు భవిష్యత్తు నాయకుడు కావాలనుకున్నప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి శబాస్ అనిపించుకోవాలి. అప్పుడే లోకేష్ బాబు గారికి కూడా మంచి పేరు వస్తుంది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయితే దాని ప్రభావం నారా లోకేష్ బాబు గారిపై పడుతుంది. ఈ విషయాన్ని నాయకులు గుర్తించకపోతే చాలా నష్టం లోకేష్ గారికి జరుగుతుంది. ఒక పార్టీకి భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ బాబు గారు కాబోతున్నారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారు చెప్పిన మాటలు నిలబెట్టుకోకపోతే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఆయన్ని ఎన్నుకోవడం కష్టంగా మారుతుంది. ఎందుకంటే సూపర్ 6 పథకాలు అమలు చేస్తారనే ఉద్దేశంతోనే కూటమిని రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు. ఇప్పుడు పథకాలు అరాకొర అమలు చేస్తూ మేము అన్ని పథకాలు అమలు చేశామంటే అప్పుడు ప్రజల్లో చర్చ జరుగుతుంది. చంద్రబాబు గారు గతంలో సూపర్ 6 హామీలు ఇచ్చారు, ఆయన అమలు చేయలేదు. రేపు లోకేష్ బాబు గారు కూడా అధికారంలోకి వస్తే ఆయన కూడా ఇలాగే చేస్తారేమో అనే భావన ప్రజలు లేకపోతే లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి కావడం సాధ్యమవుతుందా అనేది నాయకులు ఆలోచించాలి. ఆ విషయం లోకేష్ బాబు గారికి చాలా నష్టం కలిగిస్తుంది. ముఖ్యంగా ఇక్కడైతే నారా లోకేష్ బాబు గారి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు గారు పరిపాలన అందించాల్సి ఉంటుంది. లేదంటే
భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి, లోకేష్ బాబు గారికి తీవ్ర నష్టం జరుగుతుంది.